అసలు సిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. మరి హోరీ పోరులో విక్టరీ కొట్టి ఫైనల్స్ కు దూసుకు వెళ్లేది ఎవరు? కాస్త కష్టంగానే సెమీస్ కు చేరిన సూర్యసేన సెమీస్ లో అయినా పూర్తి ఆధిపత్యం సాధిస్తుందా? అటు బ్యాట్ తో ఇటు బాల్ తో ఇంగ్లీష్ జట్టును మట్టి కనిపిస్తుందా? వరల్డ్ కప్ బిగినింగ్ నుండి నిరాశపరుస్తున్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో అయినా విజృంభిస్తాడా? సంజు మరోసారి చిత్తకొట్టి జట్టును ఛాంపియన్ గా నిలుపుతాడా? ఈ ప్రశ్నలన్నిటికీ మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అయితే బ్రిటిష్ జట్టు ఏమీ ఆషామాషిగా లేదు. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో సెమీస్ లో అడుగుపెట్టింది. గత మ్యాచ్ లో చేసిన తప్పులను ఇండియా రిపీట్ చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో గోపి. ఎస్, హై వోల్టేజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా 7 గంటలకి ఇంగ్లాండ్ భారత సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ ఇక్కడ చాలా కీలకం కాబోతుంది. 6:30 గంటలకి టాస్ వేస్తారు. సో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ చూస్ చేసుకుంటే కనుక చేజింగ్కి ముఖ్యంగా సునాయాసం అవుతుంది. ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది బ్యాటింగ్ పిచ్ కావడంతో. సో నెక్స్ట్ ఫస్ట్ బౌల్ చేసి ముఖ్యంగా వికెట్లను కట్టడి చేస్తే కనుక వారు చేసిన స్కోర్ని ఈజీగా సునాయాసంగా ఛేదించవచ్చు అన్న ఆలోచనలో భారత్ ఉంది. సో ఇక్కడ టాస్ కీలకం కాబోతోంది. భారత టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్తో పాటుగా ఇటు తిలక్ వర్మ, ఇటు బౌలర్స్ టీం కూడా బుమ్రా, వీరందరితో కూడా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో సెమీస్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమానైతే భారత జట్టు వ్యక్తపరుస్తుంది. మరోపక్క ఇంగ్లాండ్ టీం కూడా భారత పిచ్చులపైన తమకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఖచ్చితంగా స్పిన్తో భారత బ్యాట్స్మెన్ని కట్టడి చేస్తామని చెప్పి వాళ్ళు ముఖ్యంగా అబ్దుల్ రషీద్ వారి స్పిన్నర్స్ని బాగా ఎక్కువగా నమ్ముకున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా రెండు టీంలు కూడా ముఖ్యంగా ఇప్పటి వరకు 29 మ్యాచ్లు ఆడితే అందులో మెజారిటీ 17 మ్యాచ్లు భారతే గెలిచింది. రెండు టీంలు కూడా సెమీస్లో ఎక్కువ సార్లు 6 సార్లు వరుసగా తలపడిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈసారి ఎవరు ఈ సెమీస్లో గెలుస్తారు? వీరు సెమీస్లో గెలిచిన వారు ఫైనల్స్లో మార్చి 8వ తేదీన అహ్మదాబాద్ మోడీ స్టేడియంలో ఫైనల్స్ ఆడబోతున్నారు న్యూజిలాండ్ టీంతో. సో చూడాలి మరి ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అలాగే ఇండియా టీం మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఈ రాత్రి 9:30-10 గంటల వరకు కూడా స్పష్టత రాబోతోంది. రైట్ గోపి, సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సో ఈ T20 వరల్డ్ కప్లో ఫైనల్కు చేరేది ఎవరు అన్నది ఈ మ్యాచ్తో తేలిపోతుంది. అయితే టాస్ గెలిచిన వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నది మాత్రం వినిపిస్తోంది. అసలు సిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం క్రికెటర్స్ అందరూ అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు. క్రికెట్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. సో మరికొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ పోర్కు సర్వం సిద్ధమైపోయింది. ముంబై చేరుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్స్ ని మనం చూస్తూ ఉన్నాం. హోరీ పోరులో విక్టరీ కొట్టి ఫైనల్స్ కు దూసుకెళ్లేది ఎవరు అన్నది తేలాల్సి ఉంది. ఇంగ్లాండ్ టీం చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. సో మనం కాస్త కష్టంగానే సెమీస్ కు చేరాం. మరి ఇప్పుడు ఇంగ్లాండ్ మీద పూర్తి ఆధిపత్యం సాధిస్తామా, ఎలా ఆడబోతున్నాము అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అటు బ్యాట్తో పాటు బాల్తో కూడా ఇంగ్లీష్ జట్టును మనం మట్టి కనిపించాల్సి ఉంటుంది. సో ఏం జరగబోతుంది అన్నది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే టాస్ మీద డిపెండ్ అయి ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది నైట్ మ్యాచ్ కాబట్టి ఆ పిచ్లో ఎక్కువగా అవకాశాలు బౌలింగ్ చేసి ఆ తర్వాత చేసిన వాళ్ళకే ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.